మళ్ళా నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరవచ్చున్నది. ఇక్కడ అరుణ్ రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇక్కడ దావీదు గుర్తుపట్టినాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలొచ్చున్నది. ఈయన దావీదు గారు అనుకుందాం, పొట్టుగుండు కాబట్టి ఆయన కొంచెం చిన్నవాడు కనుక రైట్. ఇప్పుడు నీ పేరే పేరు దావీదు. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక గిన్నె ఉంది. ఓకే, ఈయన పేరు దావీదు, ఈ దగ్గర ఏముంది? ఒక గిన్నె ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఇతని తలను అంటాడు. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు దావీదు తలను అంటితే ఏం జరిగిందంట? చెప్పాలి మీరే, అర్థమవుతుందా? దేవుడేమో తలనంటాడు, దాని ప్రవాహం ఎక్కడుందంట? గిన్నె నిండి పొరలొచ్చున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ ఖాళీ గిన్నెతోని పేరుకు వచ్చింది ఆయన దేవుడి దగ్గరకు వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? దేవుడి దగ్గర ఎట్లా వచ్చాడు? ఖాళీ గిన్నెతో, అంటే ఖాళీ పాత్రతో కాపరి దగ్గరకు వచ్చాడు. కాపరి దగ్గరకు వచ్చాడు. ఈ కాపరి చేసినట్టే ఇతని తలను అంటినప్పుడు ఆయన గిన్నె నిండి ఏమవుతుందంట? పొర్లుతుంది. హల్లెలూయా, ఇంత పడుతుంది కదా. ఇప్పుడు మనం చాలా మంది సేవకులైనా విశ్వాసులైనా ఈ లెక్కలో లేరు. ఏ లెక్కలో? ఈ దావీదు గారి లెక్కలో లేరు. ఇప్పుడు దీంట్లో ఏముంది? ప్రస్తుతానికి ఏముంది? కాలు. హల్లెలూయా. ఇప్పుడు మన కాలు ఉన్నాం కదా, బరవుతుందారా? హల్లెలూయా. ఒక చిన్న పాట మనం ఇప్పుడు. ఆత్మా దీపమును, ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును. ఇప్పుడు ఈయన మళ్ళా మారుతాం. ఈయన పేరే పేరు దావీదు. ఈయనకి ఇప్పుడు ఏంది? ఒక గిన్నె లేకపోతే పాత్ర ఉంది. పైకి పట్టుకో, ఇట్లా మామూలుగా నువ్వేం అంత యూజ్. ఓకే, దావీదు గారు ఆయనకు ఒక గిన్నె ఉంది. ఇప్పుడు ఈయన గాఢాంధకారపు లోయల గుండా, చీకటి మార్గాల గుండా ఆయన ప్రయాణం చేసినప్పటికీ ఆయనకి ఎటువంటిది ఏం లేదంట. చెప్పడేం లేదంట? భయం లేదు. ఏం లేదు? భయం లేదు. కారణం ఏంటంటే కాపరి ఇతని తలను నూనెతో అంటి ఉన్నాడు. ఈయన గిన్నె నిండింది, అది పొర్లింది, అది ప్రవహిస్తుంది. అంత మాత్రం కాకుండా అతని దీపమును వెలిగించి ఆయన త్రోవకది మార్గం వెలుగై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అది చీకటి మార్గమే, అది గాఢాంధకారపు లోయే. అయినప్పటికీ ఎందుకు భయం లేదు అంటే ఏముంది? నూనె సమృద్ధిగా ఉంది. ఆ సమృద్ధి అయినటువంటి నూనె చేస్తుంటే అతని దీపమును వెలిగించి త్రోవకు వెలుగై అతను నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ వెలుగు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ నూనె ఎవరు అంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇది ప్రయాణం. ఇదేంటి? ప్రయాణం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏమో ప్రస్తుతానికి కాలు ఉంది. ఇప్పుడు ఈయన దావీదు కాదు అనుకుందాం కాసేపటి. దావీదు అనుభవం ఇదే. ఇప్పుడు ఈ దావీదు గారి స్థలంలో పెట్టుకుందాము మనల్ని. ఇప్పుడు ఈ దావీదు గారు ఎవరు? ఏం పేరు? కాదు, ఇప్పుడు మనమంటే నీ పేరు చెప్పు. యోసేపు, యాకోబు. హల్లెలూయా. ఇప్పుడు ఇది మనం. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఇట్లా ఏముంది? ఇది ఉంది కదా, ఇట్లుంది కదా. ఇప్పుడు ఏం చేస్తుందా సార్? ఇప్పుడు యోసేపు అనుకుందాం. యోసేపు ఏం చేస్తుందా? నేను దేవుడిని నింపుతా, దేవుడు మారిపోవాలి, దేవుడు వెలిగిపోబడాలి, దేవుడు వెలిగించాలి, దేవుడు వెలిగిపోవాలి, దేవుడు అభిషేకత పిలవడన్నారు యోసేపు అంటున్నారు. ఇప్పుడు యోసేపు ఏం ప్రయత్నం చేస్తున్నాడు? యోసేపు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని? ఎవరి కోసము?
దేవుడి కోసం. ఇప్పుడు నా ప్రార్థన ద్వారా, నా కన్నీళ్ళ ద్వారా ఎవరు నిండిపోవాలి? జాన్ బ్రదర్ నిండిపోవాలి, యాకోబు నిండిపోవాలి. తిరుగుతానే ఉన్నాడు, తిరుగుతున్నాడు. యేసు రక్తమే జయం, సంపూర్ణ విజయం అనుకున్నాడు. కానీ నిండుదా ఇప్పుడు? నిండుదరా నిండరా? ఎందుకు నిండరు? ఎందుకు నిండరు? అర్థం కాదా? నిండుదరా నిండరా? హల్లెలూయా. ఒక ఎలీషా ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉండే, ఎలీషా ప్రవక్త ఒక శిష్యుడు ఉండే. ఆయన చాలా దేవుని నిందలు, భయభక్తులు గల బిడ్డ. కానీ అటు ఏమైందంటే ఆయన చనిపోయిండు. చేతులు వస్తున్నాయా? ఓకే. ఆయన ఏమైపోయిండు? చనిపోయిండు. చనిపోయిన తర్వాత భార్య ఏమైపోయింది? విధవరాలు అయిపోయింది. విధవరాలు అయిపోయిన తర్వాత ఈ చనిపోయిన ఆయన కొంచెం ఏమున్నాయంట? అప్పులు ఉన్నాయి. మనకున్నట్లు ఏమున్నాయి? జనవరికి ఏమున్నాయి? అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈయనకి అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాగ అప్పులు కట్టలో అర్థమవుతుందా? అప్పుడు చాలా దిగులుగా కూర్చుని ఆ సమయంలో పట ఎలీషా ప్రవక్త ఇంటికి వచ్చాడు. ఈ ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి చాలా దిగులుగా ఉంది. ఏమైందమ్మా అంటే చెప్పింది, అయ్యా ఇప్పుడు నా భర్త నా పెరిమిటి, యెహోవా యెడల చాలా భయం గలవాడు, భక్తి గలవాడు అన్నీ నీకు తెలుసు. కానీ ఇప్పుడు అప్పుల వాళ్ళు నా 2 కొడుకులు తీసుకోవడానికి సిద్ధమవుతుంది, ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన అన్నాడు, నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముందంట? ఆమె దగ్గర ఏముంది? నూనె కుండ. అది మర్చిపోదు. ఏ కుండ అది? నూనె కుండ. అది ఒకటే ఉంది, మిగతా అన్ని చేసిన పోయినాయి. ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఒక నూనె కుండ మాత్రం మిగిలింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేయాలి అర్థం కాదంటే, అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, అమ్మ ఇరుగుపూరు అన్ని ఇళ్ళకి వెళ్ళు, ఏం చేయి? ఇప్పుడు నీ దగ్గర ఏముంది? నూనె కుండ ఉంది. వాళ్ళ ఇంట్లో ఇంత, వీళ్ళ ఇంట్లో ఇంత, వీళ్ళ ఇంట్లో పోయినామన్నాడా? తీసుకురమ్మన్నాడా? నింపిరమ్మన్నాడా? నింపిరమ్మని చెప్పాల. ఏమన్నాడు? ఆ ఇంటికి వెళ్ళి పోయి ఏ కుండలంట? మట్టి కుండల. ఏముండాలి అది? ఏ కుండ అది? పుట్టి కుండలు అంటే ఖాళీ కుండలు, పాత్ర తీసుకొని రా అంటే ఆమె చేసింది. పిల్లలందరూ వెళ్ళారు, కుండలు తీసుకొని వచ్చారు. ఖాళీ కుండలు నిండిపోయింది. ఇప్పుడు ఖాళీ కుండలు అంతా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? తీసుకొచ్చారు, ఖాళీ కుండలు అన్నీ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయమన్నాడు? చదువు సార్ అన్నమాట. ఇప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి ఎవరు వెళ్ళాలంట? నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి. అదే సంగతి. ఎప్పుడు ఇమ్మన్నాడంట? ఇప్పుడు ఏం చేయాలంట? ఫస్ట్ లోపలికి ఎవరెవరు పోవాలి? ఉన్నదే ముగ్గురు. ఇప్పుడు ముగ్గురు లోపలికి వెళ్ళారు, తలుపులు మూసారు. ఇప్పుడు ఏం స్టార్ట్ చేశారంట? ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఆ పాత్ర అన్నింటిలో అయ్యాయో నూనెతో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ముందు ఏమైంది? ఖాళీ పాత్రలు అన్నీ వచ్చినాయి. ఎక్కడికి? ఎలీషా ప్రవక్త ఎక్కడికైతే తెమ్మన్నాడు అక్కడికి ఏమొచ్చినాయి? ఖాళీ పాత్రలన్నీ వచ్చినాయి. అక్కడ అవన్నీ ఏమైనవి? లోపల గదిలో ఏమైనా అవి చెప్పవాలి. ఎక్కడ నింపబడ్డాయి? రోడ్డు మీద కాదు, ఎక్కడ? గదిలో అవి నింపబడ్డాయి. నింపబడ్డ కుండలన్నీ బయటికి వెళ్ళిపోయి ఈమె అప్పులన్నీ తెచ్చినాయి. అప్పులు తెచ్చినవి మాత్రమే కాదు, ఈమె ఆస్తిపరులు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకేం లేదంటే గదిలోకి వెళ్ళి తలుపేసుకునే మనసు లేదు మనకి. ఉంటున్నారు నా ఇప్పుడు వస్తున్నారా? అమ్మ మీరేం సిస్టర్ అయ్యా వస్తున్నారా? మనకి ఇప్పుడు ఏ మనసు లేదు? ఖాళీ కుండ తీసుకొచ్చే మనసు లేదు, గదిలోకి వెళ్ళే మనసు లేదు, తలుపేసుకునే మనసు లేదు, నూనె నింపే మనసు లేదు. సో కాబట్టి ఇప్పుడు మనకున్న మనసు అంతా ఏంటంటే, ఇప్పుడు జాన్వర్ అనుకుంటుండు, నా ప్రార్థన ద్వారా, నా అభిషేకం ద్వారా ఏమైపోవాలి? కుండలు నిండిపోవాలి అంతేనే అని తిరుగుతూనే ఉన్నాడు. ఇక మీరు అలా కూడా అనుకుంటా కమ్మ తిరుగుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఎంత తిరిగినా ఏం చేసిన కుండలు అయితే నిండవు.
మనం తిరిగితే కుండలు నిండవు. ఖాళీ కుండలు తీసుకొని రహస్యమందున్నటువంటి దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. 120 మంది మేడ గదిలోకి వెళ్ళారు. దేవుడు ఆ కుండలను నింపి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు మహారాజు గారు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆయన ఆ కుండను నింపి ఉన్నాడు. అది ఆ నూనె వారి ఆత్మను వెలిగించింది, వారి పాదలకు దీపమైంది, వారి త్రోవల వెలుగై వారిని నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇది గది అనుకోండి. ఇప్పుడు ఏం కావాలి? కుండ నిండాలి. కుండ నిండా ఇప్పుడు ఎటువైపు ఎత్తాలి మనము? ఆ విధవరాలు ఎలీషా ప్రవక్తలు చెప్పినట్లుగా మనం యేసయ్యకి చెప్పాలి. హల్లెలూయా. అలా యథార్థంగా హృదయపూర్వకంగా మనము మన స్థితిని, మన గతిని, మన పరిస్థితిని అతనికి చెప్పుకుంటే ఈ మట్టి కుండలో దేవుడు తన మహిమైశ్వర్యముతో నింపును. హల్లెలూయా. అది గాఢాంధకారపు లోయైనా, అది శోధనైనా, అది చెరసలైనా, అది ఏమైనా కానివ్వండి, అప్పుడు మనం పౌలు శీలల వలె యెహోవా దేవుడిని సేవించేవారుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? లేకపోతే దిక్కులు చూద్దామా? ఎక్కడికన్నా మూసుకో, కూర్చోబెట్టాం. ప్రభువా, హృదయకాలము నూనెతో అంతరాట్టు నా గీత నుండి పరునెత్తగా ఆరిపోయిన ఆత్మదీపము వెలుగునంతగా, ఆ దీపం వల్ల నా ప్రయాణము సాగునంతగా నూనెతో అంటున్న ఒకసారి కేక వేస్తావా? నీ ఆత్మలు వచ్చి ఉన్నది, నీ ప్రయాణం ఆగిపోయి ఉన్నది. చాలా మంది తమ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో గాఢాంధకారము, ప్రార్థనా జీవితం లేదు, ఆత్మీయ సంతోషము లేదు, రక్షణ ఆనందము లేదు, ఆత్మీయ క్షణము లేదు, టెన్షన్